హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక మనం చూడబోతున్నాం చక్కని శారీస్ అండి. అసలు ట్రస్ట్ మీ, మీకు ఈ ప్రైస్లో అయితే కనుక నిజంగా వర్త్ అనిపించేటువంటి శారీస్ కలెక్షన్ షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. అన్నిటినీ కూడా ఫ్లిప్కార్ట్ నుంచి ట్రస్టెడ్ యాప్, కస్టమర్ కేర్ సర్వీస్ బాగుంటుంది. ఏదైతే తీసుకుంటామో సేమ్ ప్రోడక్ట్ డెలివరీ ఉంటుంది. కాబట్టి మీరు ఏది తీసుకోవాలనుకున్నా మెయిన్గా ఆల్మోస్ట్ ఇందులో అన్నీ కూడా మీకు బిలో 500 రేంజ్లో ఉండేటువంటి శారీస్. అందుకే నేను ముందే చెప్పాను. సో బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉండేటువంటి శారీస్ అన్ని. అండ్ ఖచ్చితంగా ఉంటుంది కదా అందరి దగ్గర కూడా కేరళ కాటన్ శారీస్ అండి. సో చక్కగా ఉంటాయి, ట్రెడిషనల్ టైంలో కట్టుకోవడానికి అన్నిటికీ కూడా బాగుంటాయి అనేసి అయితే కనుక తీసుకున్నాను. బిలో 500 రూపీస్లో అయితే కనుక సెమీ కాటన్లో ఉంటుంది. కంప్లీట్ కాటన్ అన్నా కానీ మనం మెయింటైన్ చేయలేము. కొంచెం సిల్క్ మిక్స్ ఉంటేనే మనకు కరెక్ట్గా నిలబడుతుంది. కుర్చీలు కూడా కొంచెం షేప్ చక్కగా ఉంటాయి అనమాట. సో అండర్ బడ్జెట్లోనే ఉంది కాబట్టి గోల్డ్ కలర్ బార్డర్తో దీన్ని ఒకదాన్ని తెప్పించాను. ఇట్లా మీకు మంచి మంచి కలెక్షన్ అయితే మాత్రం ఇవాళ షేర్ చేస్తాను. అన్ని లింక్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఆరెంజ్ అండ్ బ్లాక్ షేర్ చేశానండి, గుర్తుండే ఉంటుంది. నా రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే ఐడియా వచ్చేసి ఉంటుంది. సో నాకైతే ఈ కలర్ కూడా బాగా అనిపించింది. మెరూన్కి అయితే కనుక ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన కూడా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే కనుక బాగుంది అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి రేటింగ్స్ అండ్ రివ్యూస్లో అయితే కనుక ఇట్లాగా ఈ పర్టికులర్ శారీ కూడా బాగుంది అనేసి అయితే కనుక తెప్పించా. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ మీద డిఫరెంట్ సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ లైక్ ఇట్లా యూట్యూబర్స్తోని ఇట్లా దీన్ని అయితే కనుక బాగా హైలైట్ అవుతున్నటువంటి శారీ అనమాట. డిఫరెంట్ కలర్స్ మీద ఈ కలర్ నేను ఇవ్వలేదు అండ్ నాకు బాగా అనిపించింది చూడంగానే కూడా, అందుకోసం తెప్పించాను. బడ్జెట్ రేంజ్లోనే ఉండిందండి. ఇదేమో జార్జెట్ శారీ. అండర్ బడ్జెట్లో అయితే కనుక కాస్త కలర్ కాంబినేషన్ కూడా కొంచెం బాగుంది. అందరికీ కూడా సూట్ అయ్యేటువంటి కాంబినేషన్ అయితే కనుక నేను తెప్పించాను. సో చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు 1 by 1గా అయితే కనుక ఒక్కొక్కటిగా నేను అన్నీ ఓపెన్ చేసి అయితే కనుక చూపిస్తానండి. అండ్ ఇదేంటంటే వైట్ మీద కాకోకుండా ఇట్లాగా గోధుమ రంగు మీదనే మనకైతే కనుక గోల్డ్ బార్డర్తో వచ్చినటువంటి మరొక కేరళ శారీ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కూడా అండర్ బడ్జెట్లోనే ఉందన్నమాట. అయితే మీరు వైట్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇట్లా మీకు మంచి గోధుమ వర్ణంలో ఉండేటువంటి శారీ కాబట్టి పూజలకి ఫంక్షన్లకి ఇట్లా టెంపుల్స్కి అన్నిటికి కూడా బాగుంటుందని దీన్ని తెప్పించాను అనమాట. అన్ని లింక్స్ ఇస్తానండి, మీరు చూసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. మెయిన్గా యంగ్స్టర్స్కి అయితే ఇంకా బాగుంటుంది. లుక్ అయితే కనుక లైక్ క్లాసీగా వేసుకోవడానికి. అఫ్ కోర్స్ ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ బాగానే ఉంటుందండి. జస్ట్ చెప్తున్నాను, కట్టుకునే విధంగా మనం కట్టుకుని రెడీ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది. సీజెడ్ స్టోన్ జ్యువెలరీ, డైమండ్ రిప్లికాస్ జ్యువెలరీ అట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుంది. బికాజ్ మనకి సిల్వర్ వచ్చింది కాబట్టి లైక్ వీవింగ్ బూటీ కాన్సెప్ట్ అనేది. సో ఒకటో శారీ అండ్ 2 శారీస్, థర్డ్ శారీ, ఫోర్త్ శారీ, 5th, 6th, 7th టోటల్గా 7 డిఫరెంట్ కలర్స్ అయితే కనుక డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లైక్ వీటి పైన అయితే కనుక ఇప్పుడు నేను మీకు చూపెట్టబోతున్నాను. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా బిలో 500 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయండి. జార్జెట్ శారీ ఇది ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉంటుంది డిఫరెంట్ కలర్స్ మీదన. నేనైతే ఈరోజు పింక్ కలర్ తెప్పించాను. పింక్ కలర్లో ఇలా అయితే కనుక మనకి వర్క్ బ్లౌజ్ అయితే కనుక వస్తుందన్నమాట. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఈ బ్లౌజ్ రావటం వల్ల వర్క్ అనేది మనం వేరే వాటికి మీద కూడా చక్కగా వేసేసుకోవచ్చు. ఇదేమో జార్జెట్ అండి. ఇట్లాగా స్కాలప్లో అయితే కనుక దీని బార్డర్ అనేది వస్తూ చాలా సింపుల్గా వచ్చేసింది. చెప్పాలంటే దీంతో మీరు వైట్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. లైక్ అదర్ కలర్స్ని కూడా. అండ్ ఎల్లోలో కూడా మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్స్ వచ్చేవి అట్లాంటివి ఉంటాయి కదా అండి. అలాంటివి కూడా దీనికి కాంబినేషన్ అనేది బాగుంటుంది. ఇదైతే కనుక మనకి ఇలాగ స్కాలప్ కట్ నుంచి అయితే కనుక పళ్ళు నుంచి తీసుకుంటున్నాము. సో చాలా బాగుంది అండ్ బాగుంటుంది. యాక్చువల్గా కలరే బాగుంటుందండి. ఎవరికైనా కానీ బాగుండేటువంటి కామన్ కలర్ ఇది. ఎనీ స్కిన్ టోన్కి ఎవరికైనా కానీ సింపుల్గా కట్టుకునే వాళ్ళకి అందరికీ కూడా చాలా మంచి లుక్. వేస్తేనే ఇలా ఉందండి. అసలు కట్టుకుంటే అది కూడా ఈ బ్లౌజ్తో వేసుకుంటే ఇంకా లుక్ మాత్రం చాలా హై అండ్ ఉంటుంది. సో ట్రస్ట్ మీ, ఎంతమందిలో ఉన్నా కానీ బ్యూటిఫుల్ పింక్ కలర్ పైన అయితే కనుక వచ్చింది కాబట్టి సూపర్. బ్లౌజెస్ దేంతోనైనా కాంట్రాస్ట్లో ఎన్నోసార్లు దీన్ని మల్టీ యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ని కనుక స్టిచ్చింగ్ చేయించుకుంటే కనుక మీరు మళ్ళీ వేరే వాటికి మీద కూడా చాలా వాటికి మీదకి చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా ఈ బ్లౌజ్ కూడా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే నిజంగా అండర్ బడ్జెట్లో ఈ శారీ వర్త్ అనమాట. డెఫినెట్గా తీసుకోండి. నిజంగా మనకి మనీ వర్త్ శారీలో బ్యూటిఫుల్ కాంబినేషన్. కొన్నిట్లో కలర్స్ ఉన్నాయండి, కొన్నిట్లో సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది మీకు జార్జెట్ శారీ పైన. ఇదైతే కనుక పళ్ళు నుంచి మనకి ఇలాగా ఇక్కడ ఈ లైన్ అయితే వచ్చేసి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదండి, ఎవరికైనా బాగుంటుంది. చక్కని జార్జెట్ శారీ. కింద నుంచి అయితే కనుక మీకు ఆ స్కాలప్ అనేది సేమ్ ఆ కట్లాగా వచ్చేసేస్తూ దాంట్లో ఏంటంటే మనకి ఆ గోల్స్ కుట్ లాంటిది అయితే కనుక థ్రెడ్ వర్క్ ఇస్తూ ఈ కాంబినేషన్ అయితే కనుక సెట్ చేశారు. ఇది మన ఫస్ట్ శారీ విత్ వర్క్ బ్లౌజ్. అండర్ బడ్జెట్లో అయితే కనుక ఉండింది. 100% అయితే కనుక మనకి మనీ వర్త్లోనే ఉండిందండి. నా శారీ వచ్చేసి నేను 2 years బ్యాక్ ఎప్పుడో తీసుకున్నానండి.
2 years బ్యాక్ శ్రావణ మాసంలో ఫస్ట్ వీక్లో దండం పెట్టుకున్నటువంటి శారీ. ఇది కూడా బడ్జెట్ రేంజ్ శారీనే, పెద్ద కాస్ట్లీది కూడా కాదు. సో అప్పుడు స్టిచ్చింగ్ చేయించుకున్నది, నిన్న నేను బొట్టుకు వేసుకున్నాను కదా ఈవినింగ్లో. సో దానికోసం అనేసి అయితే కనుక మళ్ళీ వేసుకున్నాను అనమాట. సో ఇది నా శారీ డీటెయిల్స్. సో ఇది ఇప్పుడు అవైలబిలిటీది కాదు అండ్ ఆన్లైన్లోది కూడా కాదు, ఇది జస్ట్ నార్మల్ నా శారీ లెనిన్ కాటన్ టైపే ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను కదా లెనిన్ కాటన్స్ నాకు బాగా నప్పుతాయి అని, నాకు ఇష్టం యాక్చువల్లీ, కంఫర్ట్గా ఉంటాయి. అందుకోసం అనేసి నేను ఆ శ్రావణ శుక్రవారం పసుపొట్టుకి ఈవినింగ్లో వచ్చే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, వర్క్లో హడావిడిగా అనేసి అలా కట్టుకున్న శారీనే మీకు ఈరోజు అయితే కనుక కట్టుకుని షేర్ చేస్తున్నా. దీని లింక్ నేను ఇవ్వలేను ఎందుకంటే ఇది ఎప్పుడుదో శారీ అండి, ఓల్డ్ మోడల్ యాక్చువల్గా. ఇది మనం ఒకసారి కట్టుకున్న తర్వాత మళ్ళీ కట్టుకోకుండా ఉండలేం కదా, కట్టుకుంటాం కదా మన శారీ అన్న తర్వాత, అట్లా ఇది మీకు రిపీట్ అయిన శారీ. ఓకే, ఇది నా శారీ డీటెయిల్స్. దీనికే వచ్చినటువంటి బ్లౌజ్ అండి, అప్పుడు కుట్టించుకున్నాను, అప్పుడు ఇట్లా ఫ్యాషన్ ఉండే బ్లౌజ్ అదనమాట. నెక్స్ట్ అయితే కనుక కేరళ శారీ చూసేద్దాము. ఇది కూడా చాలా బాగుంది, వైట్ మీద కూడా మీరు డిఫరెంట్ మెయిన్గా గ్రీన్ లేకపోతే డార్క్ వైన్ కలర్ కాంబినేషన్స్, రా సిల్క్, పట్టు, ఇట్లా సెమీ పట్టు, హాఫ్ పట్టు, లైక్ అట్లా కూడా మీరు కాంబినేషన్ ఇవ్వచ్చు. వీటికైతే కనుక కాంబినేషన్స్ డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా చక్కగా వేసుకుంటే కూడా లైక్ డిఫరెంట్గా ఉంటాయి కదా ఫొటోసు, లుక్ వైజ్ వేసుకున్నప్పుడల్లా కూడా కొంచెం అలా బాగుంటుందండి వేసుకున్నట్లయితే. ఇది మనకైతే కనుక వచ్చేటువంటి పళ్ళు జరీ మొత్తం అంతా కూడా గోల్డ్ లైన్స్తో అయితే కనుక ఇట్లా డబల్ చేస్తానండి, ఇంకా మీకు బెటర్గా అర్థమవుతుంది. ఇట్లా వచ్చేసింది అనమాట. సో కాటన్ సారీ, లిటిల్ బిట్ సిల్క్ మిక్సే ఉంది తప్ప పెద్దగా కూడా ఏమంత లేదు, మీకు మంచిగానే కంఫర్ట్ ఉంటుంది, కాటన్ ఫీలే ఉంటుందండి. హ్యాపీగా అయితే కనుక వేసేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి కంప్లీట్ ఇలాగే వస్తుంది, ఇంకా శారీ తెలియదే ఉంది మీకు. పైన అండ్ కింద సైడ్ కూడా సేమ్ గోల్డ్ అనేవి ఈక్వల్ బార్డర్స్తో వస్తూ కంప్లీట్ శారీ అయితే కనుక రన్నింగ్ మీదనే బ్లౌజ్. ఇదైతే కనుక మనకి రన్నింగ్లోనే బ్లౌజ్ అండి. ఎక్కువ కుచ్చిళ్ళు అలా కావాలనుకున్నప్పుడు కూడా మీరు కంటిన్యూషన్ శారీ పెట్టేసేసుకోండి, చక్కగా మీకు అయితే కనుక బోల్డ్ అన్ని కుచ్చిళ్ళతో చాలా నిండుగా చక్కగా కనబడుతుంది అనమాట. కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోండి. సమ్ టైమ్ ఒకవేళ సెల్ఫ్గా వేసుకోవాలనుకున్నా కానీ శారీ చాలా బాగుంది, లైట్ వెయిట్ కాన్సెప్ట్ పని అయితే కనుక వచ్చిందండి. అండర్ బడ్జెట్లో ఒక్కడైతే తీసి పెట్టుకోండి. ఇట్లా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు టక్కి మనకు దొరకవు, అలాంటప్పుడు ఈ శారీ చాలా బాగుంటుంది. మెయిన్గా టెంపుల్స్కి అట్లా కట్టుకెళ్ళాలనుకున్నప్పుడు. ఆ కేరళ శారీలోనే మీకు ఇంకొకటి కూడా తెప్పించాను కదా, అది కూడా చూపించేస్తాను. ఇదేమో ప్యూర్ వైట్ కదా అండి, మిల్క్ వైట్ ఇది కంప్లీట్గా. ఇదేమో మనకి ఇట్లాగైతే కనుక గోధుమ వర్ణం గోల్డ్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఈ సారీ. ఇట్లా బార్డర్ కూడా సేమ్ గోల్డ్ బార్డర్లోనే వచ్చిందండి. ఇది ఒక బార్డర్ కాంబినేషన్. సో మీకు చాయిస్, ఇంకా మీకు ఏదైతే సూట్ అవుతుందని అనుకుంటారో దాన్ని బట్టి మీరైతే కనుక తీసేసుకోవడమే. ఇది కూడా చాలా చక్కగా ఉంది. ఇది కూడా రన్నింగ్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చింది. ఎనీ డార్క్ కాంబినేషన్స్ బట్టి కూడా మీరైతే కనుక సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మనం చూడబోతున్నాం ఇప్పుడు పళ్ళు నుండి చూస్తున్నాను అంటే లైక్ ఇదేమైనా బ్లౌజ్ కింద వచ్చిందా లేకపోతే బ్లౌజ్ ఇంకేమైనా అని ఒక్కసారి చూసి నేను మీకు ఇంకా కూడా క్లియర్గా చెప్తాను. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ చూస్తున్నామండి. 80 సెంటీమీటర్స్ వరకు అయితే కనుక ఒక సన్నని లైన్స్ పైన అయితే కనుక బ్లౌజ్ వచ్చింది. డబల్ ఫోల్డ్ మీద నేను మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, కొంచెం వేరీ ఉందండి. సేమ్ కలరే లైట్గా మనకు ఆ వేరియేషన్స్ తెలియడానికి మాత్రమే ఇచ్చారనమాట. 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ అండ్ ఈ లెంత్ కూడా చాలా బాగుంది. ఫ్రీగా మీరు కంఫర్ట్గా అయితే కనుక చక్కగా కట్టేసేసుకోవచ్చు. ఇట్లా వస్తుంది మనకి శారీ అనేది. ఎంత ట్రెడిషనల్గా ఉంది కదా అండి. మెయిన్గా టెంపుల్స్కి చాలా బాగుంటుంది. యజ్ఞాలు, పూజలు, నోములు, వ్రతాలు, సత్యనారాయణ కథ లాంటివి ఏమైనా గోధుమ వర్ణం లాంటివి అట్లా కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఒక మంచి ట్రెడిషనల్ వైబ్ అయితే కనుక ఇస్తాయి. సో కాసేపు అట్లా కట్టుకున్నప్పుడు కూడా చాలా మంచి లుక్ అనేది తీసుకొస్తాయి, లైక్ పాజిటివ్ లుక్, నిండుదనం లాంటివి తీసుకొస్తాయి అనమాట. అంటే బంగారు వర్ణం ఉండే చీరలు, లేకపోతే మన హస్బెండ్స్ కానీ లేకపోతే మనతో పాటు కూర్చునే వాళ్ళు ఒకవేళ ఇలాంటి పంచులు అలాంటివి కట్టుకున్నప్పుడు కూడా మనం కూడా కాంబినేషన్ యాజ్ ఇట్ ఈజ్ అనుకున్నప్పుడు అండర్ బడ్జెట్లో కూడా ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి ట్రెడిషనల్ వాటికి. సో ఇలాంటివి కట్టుకుంటున్నామంటే జనరల్గా ట్రెడిషనల్ వీటికే ఉంటాయి కదా అండి. సో మెయిన్గా నాకు తెలిసినంత వరకు అయితే కనుక సో అలాంటప్పుడు ఇవి బాగుంటాయి అనమాట. ఇది మొత్తం ఇంకా సారీ అంతా కూడా మీకు ఇలాగే వస్తుంది. సో చూడొచ్చు మీరు. ఇదైతే కనుక చాలా చిన్ని పళ్ళుతో అయితే కనుక సారీ అనేది వచ్చిందండి. ఇంతే పళ్ళు ఇది, ఓకేనా. సో ఇదైతే కనుక ఓవరాల్గా మీకు సారీ, మీకు బ్లౌజ్ కూడా చూపించాను. 80 సెంటీమీటర్ వరకు అయితే వచ్చింది. కుట్టించేసేసుకోండి దీన్ని కూడా, లేదు అనుకుంటే కనుక మీరు కాంట్రాస్ట్తో కూడా బ్లౌజ్ అనేది వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. సమ్ టైమ్స్ సెల్ఫ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. కాబట్టి ఇది ఒక కేరళ స్టైల్ గోధుమ వర్ణం శారీ అనమాట. ఇక్కడ వరకు మనం అదొక సెక్షన్ చూస్తున్నామండి. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ. ఇది కూడా చాలా సింపుల్గా అనిపించిందండి నాకైతే. మెయిన్గా ఈ బార్డర్స్ లుక్ అనేది నాకు బాగా అనిపించింది. అండర్ బడ్జెట్లో వచ్చింది. మళ్ళీ అది కూడా కొంచెం
గిఫ్టింగ్ పర్పస్ కావచ్చు, లైట్ వెయిట్ కాన్సెప్ట్లో కొంచెం ఏదైనా డిఫరెంట్ శారీస్ కావాలనుకున్నప్పుడు కూడా ఇది బాగానే ఉండిందండి శారీ. నిజంగా ఈ రేట్కి అయితే మాత్రం చాలా వర్త్. ప్రైస్ చూడండి, నేను సైడ్లో యాడ్ చేస్తున్నాను, సూపర్ వర్త్ అనిపిస్తుంది మీకు కూడా. ఇదైతే కనుక బార్డర్ కాంబినేషన్ కొంచెం పెద్ద బార్డర్స్ లాగా వచ్చేసి మధ్యలో ఇలా అయితే కనుక గ్యాప్ తీసేసుకుని మంచి ఇట్లా సాఫ్ట్గా ఉందనండి, మనకి కొంచెం సిల్క్ మిక్స్ మీద ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అనేది. ఇలా వస్తుంది చూడండి, ఎంత బాగుంది చూడండి. అసలు రెగ్యులర్ యూజ్లో కూడా బాగుంటుందండి, మీరు హాయిగా కట్టుకోవచ్చు. సూపర్ లైట్ వెయిట్ శారీ, అసలు ఇంత కూడా వెయిట్ లేదు, వెయిట్లెస్ శారీ అని చెప్పేస్తాను నేనైతే కనుక. సో టూ సైడ్ కూడా ఈక్వల్గా చాలా సింపుల్గా ఎంత బాగుందో, కట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. సో ట్రస్ట్ మీ, పింక్ ఆర్ బ్లూ ఆర్ ఎనీ దాంతో కూడా మీకు బాగానే ఉంటుంది. ఐ థింక్ దీనికైతే కనుక పింక్ కలర్ బ్లౌజ్ దీనికే వచ్చేసింది, చూపిస్తాను అది కూడా. సో క్లాస్గా ఉండాలి, కొంచెం లైట్ వెయిట్ ఉండాలి, లో మెయింటెనెన్స్ ఉండాలనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి. టీచర్స్, ఆఫీసర్స్, లైక్ లెక్చరర్ పోస్ట్ ఏది ఉన్నా కానీ మీకు ఇదైతే కనుక బాగుంటుంది. లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళకి, ఇష్టపడే వాళ్ళకి రోజంతా కొంచెం ఉన్నప్పుడు. పళ్ళు అయితే కనుక ఇలా వచ్చిందండి, ఇది మనకి పళ్ళు. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ లాగా వచ్చిందనమాట. నేను లాంగ్లో చూసి ఫోల్డ్లో ఇది బ్లౌజ్ అనుకున్నాను, ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. మీరు కావాలంటేనండి నన్ను అడిగితే ఇంకా మీరు పింక్ కలర్తో వేస్తే ఇంకా మంచి లుక్ వచ్చింది యాక్చువల్గా. సో మంచి కాంబినేషన్ పైన వచ్చింది. మీరు ప్రైస్ తక్కువ ఉంది కదా అని ఏమైనా మీరు ఒకసారి చూడండి, ఫ్యాబ్రిక్ ఏమైనా బాగాలేదేమో అనుకుంటారేమో, డిజైన్ బాగాలేదేమో అనుకుంటారేమో, కానీ బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఉందండి. నిజంగా ఈ ప్రైస్కి ఇదైతే వర్త్, బికాజ్ రీజనబుల్. ఆ ప్రైస్కి అయితే కనుక మంచి డిజైనర్ శారీ, లైక్ బార్డర్స్ వైజ్ అలా చూసుకున్నట్లయితే కూడా, అండ్ దానిలో కూడా కలర్స్ అనేది ఉన్నాయి. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ చూపిస్తానండి. ఈ శారీ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్లో జార్జెట్ శారీ, చాలా మందికి ఫేవరెట్ ఉంటాయి, యంగ్స్టర్స్ దగ్గర నుంచి అందరికీ కూడా. ఇలాంటివి మీరు గౌన్లుగా కూడా కుట్టించేసుకోవచ్చు. పళ్ళు నుంచి అయితే కనుక చూడబోతున్నాము. పళ్ళుకి అంతగా కూడా ఇట్లా అయితే కనుక మనకి లేస్ టైప్ ఆఫ్ బార్డర్ అయితే కనుక వచ్చేసి, మిగిలిన అంతా కూడా ఇట్లా గులాబీల టైపు ఫ్లోరల్ ప్రింట్ అయితే కనుక తీసుకున్నారనమాట. అండ్ ప్రాపర్ లెంత్ వచ్చిందండి, ఈ లెంత్ కూడా చాలా చక్కగా వచ్చింది. మీ అందరికీ రెగ్యులర్గా తెలిసిన శారీ ఏనండి, నైస్ శారీ. అండ్ ఇట్లాంటి శారీస్తో ఇంకొక ప్లస్ అండ్ బెనిఫిట్ చెప్పాలా, చాలా స్లిమ్గా కూడా కనపడతాం, నో డౌట్. ఇట్లాంటివి మీరు డార్క్ పింక్తో కూడా వేసుకోవచ్చు, ఆరెంజ్తో వేసుకోవచ్చు, పింక్తో కూడా వేసుకోవచ్చు. ఇట్లా మీరైతే కనుక హ్యాపీగా డిఫరెంట్ బ్లౌజెస్తో వేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ పాయింట్ అండి, ఇక్కడ మీకు ఒక డివైడ్ కనబడుతుంది చూసారా. సో ఇక్కడ ఒక చిన్న ఆ పాయింట్ లాంటివి అతికిచ్చారనమాట. సో సేమ్ శారీలానే మనకైతే కనుక బ్లౌజ్ అనేది వస్తుంది. సో నేను చెప్తూ ఉంటాను కదా, సమ్ టైమ్స్ ఇట్లాంటి జార్జెట్ శారీస్ మీరు చూసే ఉంటారు ఫోటోలో కూడా, శారీస్ లాంటిదే సేమ్ లాంగ్ స్లీవ్స్, ఇట్లా డిజైనర్ స్లీవ్స్ లాంటివి పెట్టుకుని శారీ ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తారో అదే బ్లౌజ్తో కూడా యూజ్ చేసి చక్కగా కుట్టించుకుని మనం చూస్తూ ఉంటాం కదా, సేమ్ వస్తుందండి మనకి లుక్ అనేది. మంచి ఫ్లోయి, లైట్ వెయిట్, లో మెయింటెనెన్స్, అండర్ బడ్జెట్ జార్జెట్ శారీ చాలా బాగుంది, ఎవరికైనా నప్పుతుంది. మెయిన్గా అయితే కనుక చక్కగా సిల్కీ ఫ్లోయి ఉంది, స్లిమ్గా కూడా కనపడతాము. హైలీ రికమెండెడ్, గుడ్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్లో. ఇంకెన్ని చెప్పినా దీనికి తక్కువనే చెప్పాలి. సో మీకు అర్థమైపోతుంటుంది చూస్తే కూడా, ఫ్యాబ్రిక్ క్వాలిటీ, కలర్ కాంబినేషన్ మీకు సూట్ అవుతుందని అనుకుంటే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చండి. ఇది అందరికీ నప్పుతుందండి, దాంట్లో అది నచ్చకపోవడానికి అసలు రీజన్ ఏముండదు. ఎన్నిసార్లు కట్టినా కానీ మనకి ముడతలు కూడా రాదు. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ కూడా చూపిస్తాను. ఇది కూడా చాలా బాగుంది అసలు. టూ సైడ్ అయితే కనుక ఈక్వల్ బార్డర్లో వచ్చేసింది. వీటిల్లో కూడానండి చిన్న బార్డరు, పెద్ద బార్డరు, బూటీ వేరియేషన్స్, కలర్ కాంబినేషన్స్ అనేవి మారుతూ అట్లా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతున్నాయి. నేను మీకు ఎప్పటికప్పుడు ట్రెండ్ వచ్చిందని బట్టి నేను మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. డిఫరెంట్ యాప్స్ నుంచి కూడా షేర్ చేస్తున్నాను. మీకు కన్వెంట్ వైజ్గా ఇంక మీరు తీసేసుకోవడమే. మన ఛానల్ ఫాలో అయితే కనుక ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఉంటాయి కాబట్టి, ఆన్లైన్ రిలేటెడ్ షాపింగ్ చేసే వాళ్ళకైతే మస్తు టైం సేవ్ అవుతుంది. డెఫినెట్గా మన ఛానల్ కూడా మీకు నచ్చేస్తుంది కాబట్టి చూడండి ఒకసారి. ఛానల్ కనుక యూజ్ అవుతుంది, ఫాలో అయిందనుకుంటే కనుక తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి, విత్ టాజల్స్తో అయితే కనుక మనకు వచ్చింది. టూ సైడ్ కూడా మనకి ఇట్లాగా ఈక్వల్ బార్డర్ అయితే కనుక వచ్చింది, అండ్ ప్రాపర్ లెంత్ ఉంది. ఇదైతే కనుక కాంబినేషన్ అనేది ఇట్లాగా బూటీ బార్డర్, ఇది ఎలా చెప్పొచ్చు అంటే మెరూన్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అయితే కనుక వచ్చిందని చెప్పొచ్చు. ఇదంతా కూడా శారీ మీరు బ్లాక్ బ్లౌజ్తో వేసుకున్నా కానీ చాలా బాగానే ఉంటుందండి. ఇది కూడా మీకు కాంబినేషన్ అనేది, ఇదంతా కూడా శారీ మోడల్ అనమాట. ఇలాగే వస్తుంది, బూటీ డిజైన్ కాంబినేషన్, కట్చింగ్ పాయింట్ ప్లెయిన్ వచ్చేసి బ్లాక్లో అయితే కనుక విత్ బార్డర్లో చక్కగా మనకి 1 మీటర్ వరకు బ్లౌజ్ అనేది వచ్చేసిందనమాట. చక్కగా మీకు నచ్చిన డిజైన్ పెట్టేసేసుకుని మీరు హ్యాపీగా స్టిచ్చింగ్ అయితే చేయించేసేసుకోవచ్చు. లైట్ వెయిట్ అండి, కొంచెం ఇదేంటంటే కాటన్ మిక్స్ టైప్ ఉంటుంది కాబట్టి కట్టుకున్నప్పుడు కూడా మనకి కాటన్ లుక్ లాగా, లైక్ మన బాడీకి పర్ఫెక్ట్గా అణిగినట్టుగా, లేకపోతే సూట్ అయినట్టు ఎట్లా కట్టుకుంటూ ఉంటాం అట్లా ఉంటుంది అనమాట. సో ఇది కూడా చాలా క్లాసీ లుక్, అండ్ ఎవరైనా కానీ హ్యాపీగా కట్టుకోదగినటువంటి ఒక చక్కని చీర, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు వింటేజ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా, అలా కూడా మీకు ఇది బాగా సూట్ అవుతుంది.
చాలా బాగుంది కదా, మంచి కలర్ అండి, చాలా బాగా కనపడుతుంది వేస్తే. గోల్డ్ కాంబినేషన్ వేసినా కానీ బాగానే ఉంటుంది యాక్చువల్లీ. ఇంకేదైనా డార్క్ కలర్ కాంబినేషన్ కూడా మీరు ట్రై చేయండి. మన దగ్గర ఉన్న బ్లౌజులు ఒకటి రెండు వేసుకుని చూసుకున్నామంటే కనుక ఏదైతే బాగా అనిపిస్తుందో అని మన మనసుకు అనిపిస్తుందో సో అది అటు పెట్టుకుంటే అదే ట్రెండ్ ఇంకా. సో నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్, ఇది కూడా బాగుంది, కలర్ బాగుంది, చాలా చాలా మంచి ఎట్లా చెప్పవచ్చు, ఇది కొంచెం బీట్రూట్ కలర్, నేరేడు పండు కొరికినప్పుడు లోపల కూడా ఒకలాంటి రెడిష్ ఉంటుంది కదా అండి, అలాంటి కలర్ ఇది యాక్చువల్గా. మంచిగా ఉంది కలర్ కూడా, రేర్ కలర్, నైస్ కలర్ అండి, బాగుంది. అంటే లైక్ నేను ఇందాక స్టార్టింగ్లో దీనికి ఇంట్రో చెప్పినట్లుగా సీజెడ్ స్టోన్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అండ్ మన డైమండ్ రిప్లికాస్ జ్యువెలరీస్కి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. హెవీగా వేసుకోవాలనుకున్నప్పుడు స్టెప్ వైజ్ అండ్ మోజోనైట్స్, విక్టోరియన్స్ వీటన్నిటికీ కూడా ఇది చాలా బాగా కనపడుతుంది అనమాట. సో మంచి అండర్ బడ్జెట్లో అయితే కనుక ఇది కూడా మంచి చీర అనిపించింది. అండ్ కట్టుకున్నప్పుడు కూడా మనం ఫోటోలో ఎలా అయితే చూసామో సో యాజ్ ఇట్ ఈస్గా అయితే కనుక మనకి సెల్లర్ అయితే పంపించారు. ఇదైతే కనుక సిల్వర్తోని మొత్తం అంతా కూడా బార్డర్ అండ్ మిడిల్ పార్ట్ అయితే కనుక ఈ బూటీ థీమ్ అనేది మనకి ఇలాగే వస్తుంది. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా ఒక అండర్ బడ్జెట్లో మంచి కలర్ కాంబినేషన్, లైట్ వెయిట్ ఫ్యాన్సీ కాన్సెప్ట్ అండి. కట్టుకున్నప్పుడు సో క్యూట్ లుక్ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. డెఫినెట్గా ఈ చీర నేను మీకు కట్టి చూపిస్తాను. మంచిగా నా దగ్గర ఇలాంటి కలర్ బ్లౌజ్ కూడా ఉండింది అండ్ బాగుంటుంది. ఎవరు వేసుకున్నా కానీ మంచి ట్రెడిషనల్ వైబ్ అయితే తీసుకొస్తుంది వేసుకున్నప్పుడు. సో మీరు గిఫ్టింగ్ ఇవ్వాలన్నా మీకోసం కట్టుకోవాలనుకున్నా కానీ ఇది కూడా నేను డెఫినెట్గా మీకు రికమెండ్ చేసేస్తాను. లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేసేస్తున్నాను, మీరు డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. నేను 100కి 99 కూడా చెప్పనండి, 100కి 100/100 కామెంట్స్ చూస్తాను నేను డైలీ కూడా. సో నేను తప్పకుండా మీకు రిప్లై చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇదైతే కనుక మనకి కట్ చెంగు పాయింట్తో కాస్త ప్లెయిన్గా అయితే కనుక వచ్చేసింది. ఇదైతే కనుక బార్డర్ విత్ బ్లౌజ్ పీస్తో అయితే కనుక మనకి కంప్లీట్ కాంబినేషన్. 1 మీటర్ ఉందండి, హ్యాపీగా కుట్టించుకోవచ్చు ప్లస్ సైజ్ వాళ్ళకు కూడా. ఇది కంప్లీట్గా అయితే కనుక మన లాస్ట్ సారీ డీటెయిలింగ్. ఓకేనా, నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీరు ఎవరికైనా ఒకవేళ షేర్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా వీడియోని షేర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా పేజ్కి ఫాలో అవుతారని అనుకుంటున్నానండి. మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్కి అయితే కనుక వీడియో మీ షాపింగ్ రిలేటెడ్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.